ఐసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 సార్లు లేఖ రాశారని విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం వైఎస్ఆర్సీపీ అనేక పోరాటాలు చేసిందని అన్నారు. ఈ 14 నెలల కాలంలోనే 14,000 మంది ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను కార్మిక చట్టాలను తుంగలో తొక్కి అన్యాయంగా 4,800 తొలగించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి సంబంధించి ప్రైవేటీకరణ దిశగా వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగులోనూ కూడా అడ్డు తగిలి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్మిక సంఘాలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరినీ కూడా మమేకం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేయడంతో పాటు స్వయంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి విచ్చేసి కార్మిక సంఘాల నాయకులందరితోని అఖిలపక్షం అందరితోని కూడా సమావేశమై వారు చెప్పిన సూచనలు సలహాలను తీసుకుని ఆ రోజు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు జగమెరిగిన సత్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో గెలిచిన ఎమ్మెల్యేలు కనుక కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూలిపోతుందనేది అందరికీ తెలిసిందే. ఈరోజు ఆనాడు 1966, 67లో ఎందరో సామాజికవేత్తలు 80 పైసల నుంచి 8 రూపాయలు చేశారు యూనిట్ ధర. అంటే పొమ్మం లేక పొగబెట్టడం కాదు, పొమ్మనే పొగబెడుతున్నారు ఈరోజు. ఇది ఎంత ఇంకొకటి మొన్ననే తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు, బీజేపీకి సంబంధించిన నాయకులు, ఈ కూటమి నాయకులు గత 4-5 రోజులుగా దీనికి సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టి ఇదేమీ కాదు, మేము కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నాం, విశాఖ ఉక్కు ప్రైవేట్ రంగ సంస్థగానే ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని ప్రగల్భాలు. కార్మికులను తొలగించారో రాజ్యాంగ విరుద్ధంగా వారందరి ఆధార్ కార్డులను కూడా వీళ్ళు ప్లాంట్ యాజమాన్యం బ్లాక్ చేయడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఈ 3 విభాగాలకి సంబంధించి గత 10 రోజులుగా పక్క రాష్ట్రాల నుంచి, ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, బెంగాల్ నుంచి ఆంధ్రులను తొలగించి కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఆంధ్రులను తొలగించి 1450 మందిని ఒరిస్సా నుంచి, బెంగాల్ నుంచి తీసుకొచ్చి ఈరోజు స్కిల్